వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. తెనాలి రామకృష్ణుడు కథ. తెనాలి రామకృష్ణుడు తెనాలి అనే గ్రామంలో నివసిస్తూ తన తెలివితేటలతో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచేవాడు. ఓ రోజు అతను తన తోటలో పనులు చేస్తూ ఉండగా కొన్ని వానరాలు అక్కడికి వచ్చాయి. వానరాలు ఫలాలను తినడానికి రామకృష్ణుడి తోటలోకి దూకాయి. రామకృష్ణుడు ఏం చేయాలో ఆలోచించి తెనాలికి పిలిచినట్లుగా, అయ్యా వానరా, మీకు మామిడి ఫలాలు కావాలంటే మీరు నన్ను అనుమతించాలి అని చెప్పాడు. వానరాలు ఆశ్చర్యపడి, మేము ఫలాలు తీసుకోకూడదా అని అడిగాయి. రామకృష్ణుడు నవ్వుతూ, మీరు తీసుకోవచ్చు, కానీ మీరు వినోదం కోసం ఒక చిన్న ఆట ఆడాలి అని చెప్పాడు. వానరాలు ఆసక్తిగా, ఏ ఆట అని అడిగాయి. రామకృష్ణుడు ఒక పెద్ద గిన్నె నింపి అందులో నీళ్లు పోశాడు. ఈ గిన్నెను మీ గుంపులోని ఎవరో ఒకరు తన తలపై ఉంచుకుని నీళ్లు చిందించకుండా ఈ తోట మొత్తం తిరగాలి. మీరు గెలిస్తే మీరు మామిడి ఫలాలు పొందుతారు అని చెప్పారు. వానరాలు అంగీకరించి ఒక వానరం గిన్నెను తలపై పెట్టి తోట మొత్తం తిరగడానికి ప్రయత్నించింది. కాని తోట అంతా తిరిగేటప్పుడు నీళ్లు చిందిపోయాయి. మిగతా వానరాలు కూడా ప్రయత్నించాయి, కాని ఎవరూ విజయవంతం కాలేదు. రామకృష్ణుడు నవ్వుతూ, మీరు మామిడి ఫలాలు పొందలేరు, కాని మీరు ఈ ఆటలో గెలుపొందినట్లయితే మేము ఫలాలు అందిస్తాము అని చెప్పాడు. వానరాలు చిరాగ్గా, మేము మామిడి ఫలాలు పొందలేమా అని అడిగాయి. రామకృష్ణుడు నవ్వుతూ, మీరు కష్టపడితే మీరు విజయవంతం అవుతారు. ఈ గుణం మీకు నేర్చుకోవడం ముఖ్యం అని చెప్పాడు. వానరాలు ఈ మాటలను విని సంతోషించాయి మరియు రామకృష్ణుడి తెలివితేటలను మెచ్చుకున్నాయి. మన జీవితంలో ఏ పని అయినా సులభంగా అనిపించకపోవచ్చు. కష్టపడితేనే విజయాన్ని పొందగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.